గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు కరీంనగర్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిగా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా గుంతలు పడ్డాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇదేదో గల్లీలో ఉన్నటువంటి రోడ్డు కాదు. కరీంనగర్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి గుంతలమయంగా మారి నరకానికి ఇబ్బందికరంగా వీరికి మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వాహనదారులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎప్పటి నుంచి మీకు ఈ ఇబ్బంది ఉంది? అసలు కనీసం వారం రోజులు అయింది సార్. వారం రోజుల నుంచి ఇదే ప్రాబ్లం ఉంది మాకు. పోయేదానికి వచ్చేదానికి ఎప్పుడు బండి పడిపోతే ఎప్పుడు పడిపోతాం మనం తెలుసలేదు. మాతో పాటు బడికి పోయిన వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉంటుంది. మన టీచర్ ఉంటుంది. ఆ టీచర్ని డైలీ తీసుకుపోవాలని డైలీ లేట్ అయితే డైలీ వాళ్ళు తిడుతున్నారు. బడిలో పరేషన్ అవుతుంది. ఎన్ని రోజుల నుంచి బాధల్లో ఉన్నారు. ఒక్కసారి కూడా ఏం పని చేస్తలేదు, ఏం లేదు సార్. ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి. ఓట్లు ఉన్నప్పుడు వచ్చి ఓట్లు వేయండి, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని అంటారు. కానీ ఇప్పుడు ఏదో వచ్చి చేసలేదు. ఎట్లా అయితే అవుతుంది సార్, కొంచెం చేయండి కొంచెం. మనతో పాటు మరి ఒక ఆటో డ్రైవర్ అన్న, చెప్పండి, ఎన్ని రోజుల ముందు ఈ రహదారి ఇలా ఉంది? ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు మీరు? చాలా బాగా ఇబ్బంది పడుతున్నాం. 5-6 నెలలు అవుతుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేస్తారో. నేను చేసేదో చిన్న ఆటో నాది. రోజు 200-300 చేసుకుంటా కానీ బతకటోళ్ళం. మాకు ఈ రోజు అటు పోయి వచ్చే వరకు మాకు అన్ని ఇబ్బందులే పాడవుతాం సార్. జర గవర్నమెంట్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళి శాంతినగర్ వరకు రోడ్డు మంచి లేదు సార్. ఏ ప్రభుత్వం అయినా దండం పెట్టి చెప్తున్నా, ఆటోలన్నీ ప్రాబ్లం అవుతున్నాయి. మొత్తం రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయింది. గంగుల కమలాకర్ అంటారు, వాళ్ళు అంటారు, ఎవరు పట్టించుకున్నా నాదుడే లేడు. మా బాధ వినిపించుకునేటోరు ఎవరు లేరు. మేము చేసేదే 200-300 ఆటో కిరాయి. అలా ఆటోలు పట్టీలు ఇరుగుతున్నాయి. మనుషులు ఎవరు ఎక్కుతలేరు. ఒకవేళ వస్తే ప్యాసింజర్ల కడుపు నొప్పి అని చెప్తున్నారు. మా బాధ జర గవర్నమెంట్కి వినిపించుకుంటాను. జర దయచేసి మంచిగా. ఎప్పుడు గతంలో ఇబ్బందులు కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అప్పటి నుంచి ఇంతేనా? తీసుకెళ్ళినాం. పోయిన వారం రోజుల కింద మంత్రి గారు వచ్చారు, మొత్తం చేస్తామన్నారు. మళ్ళీ మంత్రి గారిపై ఒక 15 రోజులు అవుతుంది. మళ్ళీ అదే అంతకంటే ఎక్కువైంది. మొన్నటి నుంచి కాదు, అంతకంటే ఘోరంగా ఎక్కువైపోయింది. ఇదే కాదు సార్, ఇంట్లో డబల్ బెడ్రూమ్ శాంతినగర్ దాకా ఇదే బాధ సార్. దయచేసి మరి మా బాధను చూడండి. రోడ్ అయితే మంచిగా చేస్తారు. మీరు ఓట్లప్పుడే వస్తారు కానీ ఇప్పుడైతే మమ్మల్ని అడిగే మనిషే లేడు. ఇప్పుడు ఇక రోజు మా బాధ ఎవరు చెప్పుకోవాలో అర్థమైతలేదు. ఇలాంటిది ఒక ఆటో డ్రైవర్ కాదు, ప్రధాన రహదారి కాబట్టి ఇక్కడికి నిత్యం వేలాది వాహనాలు ఇక్కడికి వస్తూ ఉంటాయి. వారి బాధలు ఏ విధంగా ఉంటాయో వారు చెప్తా ఉన్నారు. అయితే ప్రధాన రహదారిలో మనం చూడొచ్చు, ఒక్కసారిగా గుంతలు ఏ వాహనం పోవాలన్నా కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు తలెత్తుతూ ఉంది. అంటే గతంలో కూడా అధికారులకు దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వాళ్ళందరూ కూడా బాధను వ్యక్తం చేస్తారు. అన్న చెప్పండి, ఎలా ఉంది రహదారి మీద, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? ఏం చెప్పమంటావు? చెప్పేది ఏముంది, ఏం చెప్పమంటావు? అన్ని కనిపిన వాటి అన్ని బొందలైనా పొక్కలైనా పోదామంటే బస్సులు నడుతున్నాయి లేవా. బస్సులు అట్ట పంపి మా బండ్లు చక్కగా పోతలేవా అట్లా. లోకల్ లీడర్స్ ఏం చేస్తున్నారు? నాయకులు ఏం లేదు. ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. కానీ గతం నుంచి కూడా, అంటే గతంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కూడా, ఎప్పుడు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలాంటి ఇబ్బంది ఉంది? రోడ్లు గుంతలు పడ్డాయి కదా మొత్తం. బాగా ఇబ్బంది ఉంది అన్న. రోడ్డు బాగా ఇబ్బంది ఉంది. ఎవరు పట్టించుకుంటూ లేరు. బాగా వచ్చేటప్పుడు పోయేటప్పుడు బాగా ఇబ్బంది ఉన్నది. ఇది ఇప్పుడు సంవత్సరం అయిపోయా, దీన్ని ఎవరు చేయించడం లేరు, ఏం లేదు. ఈ రోడ్లతోనే మాకు చాలా ఇబ్బంది అయిపోతున్నారు. రోడ్డు మొన్ననే ఒక లారీ పడిపోయింది. ఇక్కడ కట్టెల లారీ పడిపోయింది. ఎవరు రెస్పాన్సిబుల్ లేదు. మొన్న మా బిదర్ పడిపోయింది, మా తమ్ముడు పడిపోయింది. రోడ్డుతో చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వాన్ని ఇప్పుడు చర్యలు తీసుకోలేదు అధికారులు కానీ లోకల్ లీడర్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి రోడ్ల మీద సునీల్ రావు పోతుండు, గంగుల కమలాకర్ మినిస్టర్ సార్ పోతుండు. వాళ్ళన్నా పట్టించుకోలే కదా. ఎవరు పట్టించుకోతే మా సొంతంలో ఎవరు పట్టించుకుంటారు? రోడ్డుతో చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. మొత్తానికి చూసాం కదా, వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్నటువంటిది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఈ ప్రధాన రహదారి కాబట్టి నిత్యం వేలాది వాహనాలు పోతూ ఉంటాయి. గతంలో కూడా పలుమార్లు అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. ఇప్పటికైనా ఈ రహదారిని బాగు చేసి తమ ఆరోగ్యాలు కాపాడాలని చెప్పేసి వాహనదారులు అయితే ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సంపత్తో కలిసి అమ్మిరెడ్డి, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.